హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి రివ్యూస్. ఈరోజు కొంచెం మన ట్రైపాడ్ లేకపోవడం వల్ల మనము ఇలా చేతితో పట్టుకొని వీడియో చేయాల్సి వస్తుంది. కొన్ని కారణాల వల్ల ఈ 2 రోజులు మనం వేరే ఊరు వెళ్ళాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టించండి, ఎందుకంటే ఫర్దర్గా మన వీడియోస్ ఎవరికైతే ముందుగా వెళ్ళవో వాళ్ళు గంట సింబల్ కొట్టినట్టయితే వాళ్ళకి వేగంగా వెళ్తుంది. అయితే టాపిక్ ఏంటంటే ఈరోజు నిన్న ఒక హోరాహోరీ మ్యాచ్ జరిగింది, పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఒక 18-17 ఏళ్ళ కళ ఈ రోజున నెరవేరిందని చెప్పొచ్చు ఈ సంవత్సరం. అయితే ఇక్కడ జరిగినది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ 190 రన్స్ కొట్టారు. 191 టార్గెట్తో దిగిన అదనమాట. అయితే ఆ 191 చాలా ఆ పిచ్లోనే చాలా తక్కువ స్కోర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ముందు జరిగిన క్వాలిఫైర్ 2 మీరు చూసినట్టయితే ముంబై అంత కఠినమైన బౌలర్స్కే 206 రన్స్ ఈజీగా కొట్టారు. ఒక ఓవర్ కూడా మిగిలిపోయింది. పంజాబ్ టీము తక్కువ స్కోర్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ముంబై అంత బౌలింగ్ అటాక్ ఆ రోజు పనిచేయకపోయినా ఈరోజు ఆర్సీబీ తాలూకు బౌలింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ప్రతి వచ్చినట్టు బాగానే పర్ఫామ్ చేశారు. అయితే అక్కడ జరిగిన విషయాలు, మ్యాచ్ గెలిచిన విషయాలు, స్కోర్ ఎవరు ఎంత కొట్టారు అనే దానికన్నా మనం ముందు ఒక విషయాన్ని మాట్లాడుకోబోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా టీం కదా, సచిన్ టెండూల్కర్ ఇండియా టీంకి ఆడాడు. సచిన్ ఉన్నప్పుడు కప్పు రాకున్నా, పూర్తిగా ఎప్పుడు ఏదాడినా కప్పు రాకున్నా తన రిటైర్మెంట్ అయిపోయాడు అనుకుందాం సచిన్ ఇండియా టీంకి ఆడినప్పుడు. అయితే తను ఒక మెంటర్ కాదు, ఏం కాదు, ఓన్లీ ఒక ప్రేక్షకుడిలాగే చూశాడు మ్యాచ్ అని అనుకుందాం. మ్యాచ్ ఏదైనా వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. ప్లేయింగ్ అదే ఆ ఇండియా టీంలో సచిన్ లేడు, ఓన్లీ ప్రేక్షకుడిలాగే ఉన్నాడు. అప్పుడు కప్పు ఇచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ని పిలిచి ఆ గౌరవం ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా జరగలేదు, చెప్తాను. అంటే మీకు అక్కడ ఒక టీంని ముందు అంత బాగా నడిపించాడు ఒక అతను, అంత బాగా ఆడి ఇప్పుడు ఒక ఇండియా అంటే ఇలా గుర్తొచ్చే వ్యక్తుల్లో అతను ఒకడు. కాబట్టి అలాగా చెయ్యొచ్చు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఆర్సీబీ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆర్సీబీకి. ఎందుకంటే ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఆర్సీబీ కోసం ఎన్ని మ్యాచ్లు సింగిల్ హ్యాండ్గా గెలిపించారో, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం వాళ్ళు, ఇంత స్ట్రాంగ్ టీం అవడానికి కారణం వాళ్ళు. ఆర్సీబీ అంటే ఒక టీం కాదు, ఎమోషన్ని నిన్న చూపించారు వీళ్ళందరూ. ఎందుకంటే కప్పు ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ, అటు పక్క ఏబీ డివిలియర్స్, ఇటు పక్క క్రిస్ గేల్ ముగ్గురు కప్పు పట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఒక సొంత ఇండియాకి మనం ఏదైనా జరిగి ఇలాగా గౌరవంగా మనం చెప్పుకోవచ్చు, అది ఓకే. ఒక ఫ్రాంచైజ్ క్రికెట్కి వాళ్ళిద్దరూ వేరే టీములు ముందు, దాని తర్వాత ఆర్సీబీకి వచ్చి క్రిస్ గేల్ తర్వాత పంజాబ్కి వెళ్ళినా సరే ఆర్సీబీకే సపోర్ట్ చేసాడంటే అక్కడ చూడొచ్చు వాళ్ళ కనెక్షన్ ఎలాగుందో, వాళ్ళ లవ్ ఆర్సీబీ మీద ఎలాగుందో అనేది మనం చూడొచ్చు. అదనమాట నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ మూమెంట్. యాక్చువల్లీ ఆర్సీబీ ఫ్యాన్ అయితే కాదు నేను, కాకపోతే నేను జరిగిన సిచ్యువేషన్లన్నీ అంత ఎమోషన్ అయ్యాను నేను. ఇంకొకటి గెలిచిన మూమెంట్లో అయితే ఒక 2 బాల్లో ఈ మ్యాచ్ అనగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే 2 బాల్ కొట్టేది ఎట్లేదు, అక్కడ గెలిచేసామనే మూమెంట్లో విరాట్ కోహ్లీ ఏడిస్తాడు. యాక్చువల్గా ఒక ఇండియా కప్పు కొడితే T20 వరల్డ్ కప్పు కొట్టినప్పుడు ఎలాగైతే అందరూ ఏడ్చి ఇదైందో, ఒక్కసారిగా 17 సీజన్ల నుండి ఒక కప్పు లేని ఒక టీం ఇప్పుడు కప్పు గెలిచిందంటే ఒక గ్రేట్ లాగా, ఒక ప్రౌడ్ మూమెంట్గా తను ఏడ్చుకొని
పరిగెట్టుకొని చిన్న పిల్లాడిలాగా ఏబీ డివిలియర్స్ మీద హక్ చేసుకొని క్రిస్ గేల్ మీద కొట్టుకొని ఏడుస్తుంటే మళ్ళీ మామూలు లేదు చూడటానికి. కాకపోతే పటిదార్ అని ఒక ఇతని కెప్టెన్ ఏంటి, అసలు ఈ టీం ఏంటి, అసలు బాగోలేదు. ఆక్షన్లో అయితే ఫస్ట్ రోజు అయితే పూర్తిగా ఏం లేదు, ఎవరు అంత మంచి ప్లేయర్స్ అయితే పిక్ చేయలేదు అని అనే టీంని కప్పు గెలిపించాడంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అతని కెప్టెన్సీ హైలైట్ అనిపించింది. దానికన్నా నాకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా చాలా బాగా నచ్చింది. అంత మంచి బ్యాటింగ్ అటాక్ని 190కే ఆపారు, బాగుంది. కాకపోతే శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్లో చేసింగ్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ అలాగా పట్టుకెళ్ళాల్సి ఉండాల్సింది. ఎందుకంటే కెప్టెన్గా అతను మెల్లిగా ఫస్ట్ ఆడుతూ తరువాత ప్లేయర్స్ని ఆడిస్తూ లాస్ట్లో యాక్సలరేట్ చేస్తే మంచిది అని అనిపించింది. కానీ ఉండలేకపోయాడు, ఒకటే కొట్టాడు. ముంబై మీద ఆడినట్టు ఆడుంటే కొంచెమైనా అందులో 50 రన్స్ అయినా కొట్టుంటే మిగతా వాళ్ళు కొంచెం ధైర్యంగా ఆడేవారు, స్లోగా ఆడినా సరే. అలాంటి టాస్ గెలిచి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అదనమాట. మీరు ఆర్సీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ ఉండి మీరు అందరూ ఐపీఎల్ అయిపోయింది కాబట్టి రాత్రిపూట చాలా బోర్ కొడుతుంది 6 నుండి అవన్నీ. మరి ఇక్కడ ఐపీఎల్ ఏమి లేవు కాబట్టి మళ్ళీ మన ఇండియా మ్యాచ్లో జూన్ 20 నుండి టెస్టులు మొదలవుతున్నాయి. అప్పుడు మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ అయితే మరి లేదు కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు మీ ఫేవరెట్ టీంని మీరు సపోర్ట్ చేయడానికి మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. అదనమాట. ఇంకేదైనా మాట్లాడాలంటే మళ్ళీ మనం రేపు వేరే టాపిక్ పట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు స్పోర్ట్స్కి సంబంధించింది ఉంటుంది. మ్యాచ్కి ముందు ప్రివ్యూ ఉంటుంది, మ్యాచ్ తర్వాత రివ్యూ ఉంటుంది. అది మనం ఎప్పుడు సరే డైలీగా ఫాలో అవుతున్నాం. కాకపోతే ఈ 3-4 రోజులు మనం చెప్పలేకపోయాం, ఎందుకంటే కొంచెం పండగ అవ్వడంతో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అదనమాట. ఇంతమంది వీడియోస్ చూస్తారో మంచి వ్యూసే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఇంతవరకు చూస్తుంటారు కాబట్టి ఒక లైక్ మాత్రం తప్పకుండా మీరు ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది వీడియో, అందుకే వీడియో లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ ఒకటి ఉంటుంది, ఆ గంట ఒకటి కొట్టాల, గంట కొట్టండి. దాని తర్వాత మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ విధంగా వస్తాయి. ఓకేనా? ఈరోజు టాపిక్ అయితే ఇదే. మళ్ళీ రేపు కలుద్దాం మంచి టాపిక్తో. ఓకే గైస్, బాయ్.